హలో అండి, హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. రెడీ స్కూల్ పంపించలే కదా, 5:30కి అయితే లేసేసినాను. అన్నం రెడీ పెడుతున్నాను. ఫస్ట్ మునక్కాయలు పులుసు పోద్దాంలే అనేసి రాత్రి పులుసేసి అయితే పెట్టినాను అనమాట. బాటిల్స్, కొత్త బాటిల్స్ 153. ఈ అనపకాయలు పులుసులోకి వచ్చేసి 2 టమోటాలు, తర్వాతకు వచ్చేసి 2 ఎర్రగడ్డలు, అల్లం పేస్ట్, మామూలుగా మసాలా కూర, పులుసు కూర ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలన్నమాట. ఇవి గింజలు తక్కువ ఉన్నాయంటే 2 ఉల్లగడ్డలు అయినా వేసుకోవచ్చు, 2 వంకాయలు అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇవే వేస్ట్ చేస్తున్నాను అన్నమాట, సరిపోతాయి అనేసి. ఇలా కొద్దిసేపు బాగా నూనెలో మగ్గ పెట్టేసి టమోటా అన్నీ మగ్గుతాయి అన్నమాట. మసాలా అంతా మగ్గుతుంది. కొన్ని నీళ్ళు వేసుకున్నామంటే రుచి బాగుంటుంది. పెట్టిలేసే కొద్ది అన్నీ వంటగా పోగు అయిపోవాలి కదా. పోరా, టైం అయింది. పులేసిపో, కోతులు మీద పడతాయి. గైకింది రాకో. పోయినావా? పోనా? ఈరోజు మటుకు ఉప్పు కారం అన్నీ ఇంకా మళ్ళీ ఉప్పు కూడా వేసేదానికి లేదనమాట. కరెక్ట్ సరిపోయింది. 3 విజిల్స్ పెట్టాను కుక్కర్లో, ఉడికిపోయింది అనమాట కూర. చూడొద్దు. ఏం వేయాలా? కూర వేయాలనా? ఏం వేయాలా? పప్పుల కూరనా? ఏం కూర? ఏం కూర? ఏం కూర? ఏం కూర మేఘా? గుగ్గులు కూరే లేరా ఉండేది? వాడు అడుగుతున్నా లేరా? ఎందుకు ఆవేశపడుకోరా? మెంటల్. ఇద్దమ్మా, ఇద్దరు నీకేమ్మా, అన్నీ నీకేమ్మా. ఇదో మేఘా, ఇదో రెడ్డి, ఇదో. ఇది అబ్బి కొంచెం, నీకు కొంచెం పెట్టుకోండి. అయిపోయింది పో. దోశ పిండిలో కాలుతుంది. పండి ధర రాండి, ఇంకా రాండి ఇద్దరు కొట్టుకుంటాం. కుర్చీలో కూర్చొని ఎటు తింటారా ఇద్దరు? వేరా కింద కూర్చొని తినండి. కింద కూర్చొని ఇద్దరు షేర్ చేసుకోండి. కింద కూర్చోమా. అనుకోమా, అనుకోండి. ఉండు తీరా పెట్టు. అబ్బికి కూడా కొంచెం వెయ్యి. తుంచి ఉండండి. మా వాడు రెడ్డి రోజు దోశ ఇడ్లీ ఎత్తపోతాడు, కానీ అన్నం ఎత్తపోరా. జలుబు ఉంది, దోశ ఎందుకు రా అంటే ఈయననే విన్నాడు. రోజు దోశ కావాలంటారు, రోజు ఇడ్లీ. నువ్వు నొక్కకుండా గమ్మునుండు పోయేటప్పుడు.
ఏ కరెంట్ వస్తుందా ఏం నువ్వు దానిలో ఎందుకు రా కింద పెట్టు ఎంత సాటిస్ఫాక్షన్ రా నీకు సులువు చేయాలంటే వద్దు మేఘ వద్దు నువ్వు ఊరికి వద్దు ఏం వద్దు పోయి పదా ఆటో టైం అయింది పా లాక్ మళ్ళీ దిజ్జు బాయ్ చెప్పు మేఘ మేఘ బాయ్ చెప్పు బాయ్ చెప్పురా మేఘ పదాం బాయ్ అను బాయ్ చెప్పు పదాం మరి బాయ్ అను బాయ్ చెప్పు బాయ్ చెప్తే వద్దు నువ్వు బాయ్ చెప్పు మరి బాయ్ చెప్పు బాయ్ చెప్పు పోడు నాన్న బాయ్ చెప్పు బాయ్ అన్న నువ్వు రెండు కుర్చీలలో కూర్చో నేను అన్నం తినిపించా ఈ కుర్చీ అన్నది ఈ కుర్చీ కూర్చో అన్నం పెడతా అన్నము తిందురండి ప్లీజ్ పప్పు పెడతా తిందురండి ఫ్రెండ్స్ అన్నం తెలుసు రండి కూర్చోన్నా కూర్చోమ్మా మళ్ళీ లేక ఊరికి లేక పప్పు ఎప్పుడు ధ్యాస అంతా ఆ వీడియో మీదనే ఊరికి ఇవి వచ్చేసి ఒకటే అనమాట బ్లౌజెస్ అన్నీ ఇవి లైనింగ్ వచ్చేసి 6 ముందు 3 తీసుకుపోయినారనమాట ఇవి 6 ఉన్నాయి ఇవి మామూలు వచ్చేసి 8 14 బ్లౌజులు ఉన్నాయి ప్రతి జాకెట్ కుట్టేటప్పుడు అసలు నేను ఎంత పెయిన్ అనుభవిస్తానంటే ఇట్లా కాదు అట్లే మర్చుండని పట్టుకొని ఇంట్లో చూసుకుంటూ వాడిని ఊపుకుంటూ లేచా దిగుతూ కుడతానమాట ఎంత కష్టపడితే కానీ నేను ₹1 సంపాదించలేకున్నానండి చాలా కష్టపడుతున్నాను కష్టానికి విలువ కష్టానికి ఫలితం తక్కువ అనమాట దానికి తగినట్టు ఫలితం అయితే రాలేదు ఇంకా నా ఛానల్ మీద హోప్ పెట్టుకున్నాను ప్లస్ టైలరింగ్ని అయితే నమ్ముకున్నాను దీనివల్ల ₹10 సంపాదించాలని ఏదో కాస్త కూస్తో అయితే సంపాదిస్తున్నాను బట్ ఇంకొకటి ఏంటంటే నా ఛానల్తో నేను సక్సెస్ కావాలి మంచి పేరు తెచ్చుకోవాలనే హోప్ అయితే ఉందన్నమాట అది 4 తిరుగుతారో వెయిట్ చేయాలి ఇవి అసలు నిజమండి ప్రతి రూపాయి మనం సంపాదించినప్పుడే ప్రతి రూపాయి విలువ మనకు అర్థమవుతుంది కష్టం విలువ అర్థమవుతుంది ఎలా బతకాలి ఎలా అని అన్నీ మన కష్టమే మనకు మంచి పాఠం నేర్పించదు అనమాట మా కష్టంలో నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మంచం మీద ఉండే మరి ఏం చేయమంటావు నెబ్బలు అడ్డం పోలే అందుకే నాకు భయం నీకేం పని పోయి ఇదంతా ఓకేనా సరే బాగా ఇంటికి నన్ను అది బంధు కొడుతున్నాను దాటి మైసూరు ఒరే
అబ్బా పెట్టుకొని కాయరా నాశనం టెంకాయ కొడదాం పక్కన అక్కడ సామి కొట్టండి కొడతాడు ఆ పల్లి